వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో మహిళలు కోలాటాలతో బొడ్డెమ్మ వేడుకలు నిర్వహించారు. ఆడపడుచులకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ. బతుకమ్మ పెద్దన్నలాగా మారి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరిపాటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మైలారం గ్రామ మహిళలకు సుమారు 700 మంది మహిళలకు ఉచితంగా చీరలను అందజేశారని వారు ఏబీ న్యూస్కు వివరించారు. ఇక మండలంలోని కొండూరు గ్రామంలో సోమవారం రాత్రి మహిళలు ఘనంగా బొడ్డెమ్మ వేడుకలను నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు. మళ్ళీ అవుతుంది. ఈరోజు మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం మైలారం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మహిళలు బొడ్డెమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తున్నారో వారి మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ బొడ్డెమ్మ వేడుకలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? 7 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నాం. 7 సంవత్సరాల నుంచి. మీ పేరు? అనిత. పరిపాటి అనిత. మీరు యూనిఫామ్లోని బొడ్డెమ్మ వేడుకలు జరుపుతున్నారు కదా, ఏమైనా మీకు గిఫ్ట్కి ఇచ్చారా? అవునండి, పరిపాటి శ్రీనివాసరెడ్డి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తరపు నుండి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఎండి గారు పరిపాటి శ్రీనివాసరెడ్డి గారు మాకు గిఫ్ట్ గా ఊరు మొత్తం ఇచ్చిరండి. మొత్తం ఇచ్చి మహిళలకు బొడ్డెమ్మ ఆడుకునే మహిళలందరికి ఇచ్చేసిండు. మీ ఊరేనా సార్ది? మా ఊరే. మాకు రిలేషన్ ద్వారా అతనికి ఏం తెలియజేస్తాను? ఆయనకు మహిళల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేరు కుమరమ్మ. మాది మైలారం. మాది బొడ్రాయి సెంటర్ ఇది. మా శ్రీనివాసరెడ్డి సారు మాకే కాకుండా మా మండలం తరపున కానీ మా వరంగల్ జిల్లా మీద ఎక్కడైనా సార్ పేరు బాగా పోతుంది. వాళ్ళు ఇంకా మంచిగా ఉండాలని భగవంతుడు వాళ్ళకి ఆశీస్సులు అందియాలని కోరుకుంటున్నాం. మా మహిళల తరపున కానీ, మా విలేజ్ తరపున కానీ, మండలం తరపున కానీ అందరం కోరుకునేది వారి బాగోగులు, మంచి చెడులు. వారు మంచి మనసుతోటి మాకు సహాయాలు చేస్తాను కాబట్టి మంచి మనసుతోటి మాకు బొడ్డెమ్మే కాకుండా మాకు గుడికి మేము రాములవారి గుడి నిర్మించుకుంటే దానికి ఎక్కడి నుంచి ఏ వ్యక్తి చేయని సాయం చేసిండు మాకు. అయ్యప్పల స్వాముల అప్పుడు కానీ భోజనాలు, అన్నదానాలు కానీ, మేము వినాయకులు పెట్టుకుంటే అన్నదానాలు కానీ ప్రతి ఒక్కటి మాకు ఏ పండుగలు చేసుకున్నా ఆపదకి కానీ మా ఊళ్ళో ఎవరైనా చనిపోయినా కానీ లేకపోతే ఎవరైనా పేద కుటుంబాలను కానీ ఆదుకుంటాడు. వాళ్ళకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను అందరి తరఫున.